క్రీస్తునామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ఇతరుల ఎదుట ప్రకాశింపనీయాలి. ఓకే, ఈ క్రైస్తవాత్మ జీవితంలో చాలామంది చూడండి, శత్రుగబెదిన మోషేకు వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక్కవైపు, ఎందుకంటే నెబుకద్నెజరు మాట వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకవైపు, ఎందుకంటే దేవుని వాక్యంకు లోబడి వాళ్ళు ఆ విగ్రహానికి మొక్కలేదు, ఎందుకంటే దేవుని భయభక్తి గలవారు. మరి క్రైస్తవాత్మ జీవితంలో మనము దేవుని సత్క్రియలు, ఇది ఇరుకు మార్గం. కాబట్టి మనం మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వృత్తి పని కావచ్చు, వెళ్ళిన తర్వాత పైన బాస్కి కింద అసిస్టెంట్లకు మధ్య నలిగిపోవాలి. చూడండి, చెరుకు రసం ఉందా, అది రెండు చక్రాల మధ్యలో నలిగిపోతేనే రసం వస్తుంది. ఓర్చుకుంటేనే దానివల్ల ఉపయోగం, లేకుంటే లేదు. నశించిపోతున్న సువర్ణం చూడండి, అది కంసాల చేతిలో ఓర్చుకుంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. సో మనం కూడా క్రీస్తులో నలుగొట్టబడాలి, క్రీస్తులో ఓర్చుకోవాలి. అప్పుడే మనకు మంచి ఒక సీతకొక చిలుక చూడండి ఎలా ఉంటుంది. అంతకంటే ముందు గొంగళి పురుగునప్పుడు చేసుకుంటారు, కానీ మన సీతకొక చిలుకలాగా ఉండాలి. ఎందుకంటే మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే మన నెత్తిపైన క్యాండిల్ పెట్టుకోవడం కాదు. ఏం చేయాలి? మన సత్క్రియలు చూపించాలి, మన నీతి క్రియలు. ఇది ఒక ఇరుకు మార్గం. మన ప్రేమను చూపాలి. దయచేసి మీరు ఉదయకాలం లేస్తేనే ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ, మీరు వెళ్తే బిజినెస్ కిరాణా షాప్ కానీ, బట్టల షాప్ కానీ, ఏదైనా కానీ వెళ్ళే ముందు, వృత్తి పనికి కానీ పోయే ముందు మొదటి కోరింది 13వ అధ్యాయం చదవండి. అది ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు చాలా మంచి క్షుణ్ణంగా రాస్తాడు. అది ఎలా అంటే, నదిలో కొన్ని రాళ్ళు ఉన్నాయి అనుకోండి, నీటి ప్రవాహంకి ఎట్లా ఉంటాయి? అవి కొన్ని నునుపుగా ఉంటాయి. అదే బండ మీద అనుకోండి, ఒడ్డు పైన ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి? గరుగ్గా ఉంటాయి. కానీ గరుగ్గా ఉన్నాయి తెచ్చుకుంటారు, ఇంటికి వచ్చేటోళ్ళు తెచ్చుకోరు, నునుపు అనేవి మాత్రమే తెచ్చుకుంటారు. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితం మనం ఫలించాలంటే 30 అంతలుగా, 60 అంతలు, 100 అంతలుగా మనం ఏం చేయాలి? మొదటి కొరింథీ 13వ అధ్యాయము ఖచ్చితంగా డైలీ 2 times చదవండి. మీకు సమయం ఉంటే 3 times అయినా పర్లేదు. అలా 13 వాక్యాలే ఉంటాయి. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మీరు ఉద్యోగ సమయంలో మీ కింద వాళ్ళు వినక దోషాలు చేశారనుకోండి, ఆ దోషాలు కప్పాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫలించగలుగుతాం. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే ఖచ్చితంగా ప్రార్థన, రీడింగ్ ఆఫ్ ద బైబిల్. మొదటి కొరింథీ 13వ అధ్యాయం చాలా ప్రేమ గురించి క్షుణ్ణంగా ఉంటుంది. మన వెలుగు ప్రకాశింపనీయాలి. అబ్రహాం ఏం చేసింది చూడండి, దేవుని మాటకు ఒక మాటకు లోబడి ఉన్న ఆస్తిని అంతా ఇచ్చేసి మెల్కీషెదెకు క్రమం చొప్పున దశమభాగం ఇచ్చాడు. ఇక్కడ ఆస్తిని వదిలిపెట్టు అంటే అన్యులకు తీసేసుకున్నారు. ఎంత అయితే తీసుకున్నారో అక్కడ అన్యులకు ఇచ్చేసాడు. ఇక్కడ మెల్కీషెదెకు దశమభాగం ఇచ్చాడు. అతని దగ్గర 0 బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అక్కడ తూరు అనే పట్టణంలో ఎంత వదిలేసిండో కానాను కాలినాడుకు వచ్చిండు. కానాను పంట దానికంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలకు ఇచ్చిండు దేవుడు. అక్కడ ద్రాక్ష గేలెలు, పండ్లు, పొలాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కాబట్టి మనం ఇచ్చుటలో నైపుణ్యత అబ్రహాం. కాబట్టి ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్, జ్యూస్ అండ్ ముస్లిం. చూసినా అబ్రహాంకు సంతానం ఎట్లా ఉంది? ఇసుక రేవున వాళ్ళే, ఆకాశ నక్షత్రం వాళ్ళే దీవించాడు. కాబట్టి మన క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే ఇతరులకు ఇచ్చుట్లో నైపుణ్యత ఉండాలి. లూకా సువార్త 6:30 ఉంది కదా, ఇప్పుడు మీకు ఏమైనా అంచుకొని దిగజారినట్టు ఇవ్వబడను. ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే మోషే చూడండి, ఆ ధనాన్ని ఇచ్చేసిండు, ఇశ్రాయేలు జనాంగంతో ప్రార్థన చేసుకుంటూ మనను కురిపిస్తూ నడిపించాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని రచించాడు. ఇట్లీ సాత్వికుడు, ఇచ్చుట్లో నైపుణ్యత. అపోస్తలుడైన పౌలు చూడండి, తార్సు పట్టణంలో అతని కోట్ల ఆస్తుంది, ఆయన వదిలిపెట్టి అదే రోమ పట్టణంలో రోమపత్రిక రాసిండు, డేర్లు కొట్టుకుంటూ, బండ్లు కొట్టుకుంటూ. యేసులో 12 శిష్యులు కూడా అంతే, సమస్తం వదిలిపెట్టి పెంటకు ఎంచుకొని దేవుని సేవకు వచ్చారు. అంటే వీళ్ళంతా ఇచ్చుటలో నైపుణ్యత. అంటే మనకున్న కైండ్నెస్, మనకున్న దయాగుణాన్ని ఇవ్వాలి. చూసిరు కదా, ఒక చెట్టు పైన పక్షి ఉన్నప్పుడు నీళ్ళలో మునిగిపోతున్న ఒక చీమకు ఆకు తెంపేస్తుంది.
దాన్ని వేటగాడొచ్చినప్పుడు కుడుతుంది చీమ. కాబట్టి మనం మేలు చేయుటందు విసుకగా ఉండాలి. కాబట్టి ఆకులు తెంపుకుంటూనే ఉండాలి. మన కళ్ళ ముందు ఎవరైనా కష్టాలు ఇబ్బంది ఇరుకులు ఉంటే మేలు చేస్తూనే ఉండాలి. ఆ మేలు చేయడం వల్ల మేలు చేయడం విసుకగా ఉండు. కాబట్టి మనకు ఏదో ఒక చోట మనకు దేవుడు 30 60 100 ఫలిస్తాడు. వేకుజాము లేస్తేనే చాలామంది ప్రవక్తలు బైబిల్లో ఉన్న వాళ్ళు దీవించరు కానీ శపించలేదు. శపిస్తే శాపాలు, దీవిస్తే దీవెనలు. కాబట్టి మనం ఎక్కువ దీవించాలి కానీ శపించద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీ వెలుగు మీ ఆఫీస్లో మీ బాస్ పైన కానీ కింద అసిస్టెంట్లు కానీ మన ప్రవర్తన చూసే మారాలి. భక్త సింగ్ చూసిరా, అతడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రూమ్మేట్ ఒక క్రైస్తవుడు, అతని ప్రవర్తన బట్టి అతను బైబిల్ చదువు స్టార్ట్ చేశాడు. భక్త సింగ్ గారు మారుమనసు పొంది అతని ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి సువార్త అందుతుంది ఇప్పుడు. సో మనం కూడా ఏదైనా ఒక సూచక్రియ ద్వారా మన అసిస్టెంట్లే కావచ్చు, మన బాసే కావచ్చు మారుతారు. దాని ద్వారా మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అంటే ఉపయోగం అంటే క్రీస్తు అక్కడ మహిమపరచబడతాడు. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఎందుకంటే మన వెలుగు ప్రకాశింపని చేస్తే పరలోక ధనం మనకు ఉంటుంది. మరి ఈ భూలోక ధనము ఇక్కడ దొంగలు కన్నవేసి దొంగిలించేదారు, తుప్పు పట్టేను. కాబట్టి మన పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి. ఆత్మల సంపాదన పరిచర్యనే కావచ్చు ఏదే కానీ. ఓకే, మరి మనం క్రీస్తును మహిమపరచుదాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ షో యువర్ లైట్ ఆన్ జెంటైల్స్ అంటే అన్బిలీవర్స్, దోస్ హు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ పీపుల్ షో యువర్ లైట్. ఇతరులు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.